గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంత గొప్ప నటుని కెమెరా వెనకాల నుంచి చూసే అదృష్టం చాలాసార్లు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా ఆయనతో నాకు చాలా పని ఆయన ఇంటికి కూడా రావటం, సినిమా షూటింగ్ చేసిన సమయంలో కూడా ఆయనతో మాట్లాడటం నిజంగా చాలా బాధాకరమైన ఆత్మ శాంతి కలిగాను. ఆయన కుటుంబానికి నా సానుభూతి ఎంతో నిక్కచ్చిగా మాట్లాడగలిగే మనిషి కృష్ణరాజు గారు అంటే అపారమైన ప్రేమ. ఎన్నో సినిమాలు చేశారు కృష్ణరాజు గారితో. లాస్ట్లో మా నాన్న పెళ్ళి కూడా ఎంతో అద్భుతంగా నటించి ఆయన పేరు తెచ్చుకున్నారు. చాలా అనుబంధం. ఎన్నోసార్లు మా ఇంటికి రావటం కూడా జరిగింది. ఆయన కృష్ణరాజు గారితో ఆయన అనుబంధం నాతో చెప్పేవారు. అప్పుడు నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తున్నాను, కృష్ణరాజు గారు నన్ను పిలిపించి నా సినిమాలో యాక్ట్ చేయాలని చెప్పారు. ఆ యాక్ట్ చేస్తూ ఏమి కోట నీకు ఎంత ఇమ్మంటావు సినిమాకి అంటే, నాకు తెలియదు సార్, నేను ఎవరు ప్రొడ్యూసర్లు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాను అంటే, అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు, అలా కుదరదు, పెన్ను కాగితం ఇచ్చి ఈ రోజు నుంచి నీకు ఎంత రెమ్యునరేషన్ కావాలో ఇంత రాసుకో, అక్కడి నుంచి అదే కంటిన్యూ అవ్వాలి ఇండస్ట్రీ అంతా అని కృష్ణరాజు గారు ఆ రోజు చెప్పారమ్మా. ఆ రోజు నుంచి నేను అలా కంటిన్యూ అయిపోయిన. అంత మంచి గొప్ప వ్యక్తి అయినా అంత సపోర్ట్ ఇచ్చారు నాకు అని చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ ఫ్యామిలీకే కాదు, మా ఇండస్ట్రీకి అందరికీ కూడా తీరని లోటు. లాస్ట్ ఇయర్ నేను మామిడి పళ్ళు పంపిస్తే, ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు పంపించడం అలవాటు కృష్ణరాజు గారు. లాస్ట్ ఇయర్ నేను పంపిస్తే వెంటనే నాకు ఫోన్ చేశారు. కృష్ణరాజు గారి గురించి ఎంతో బాధపడ్డారు. ఆయన లేరు అంటే నాకు చాలా బాధగా ఉంది. నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని ఒకసారి మీతో మాట్లాడాలి అంటే, తప్పకుండా ఎప్పుడంటే అప్పుడు రావాలి అన్నారు. లోపల నేను అమెరికా వెళ్ళడం వచ్చేసరికి వార్త నాకు చాలా క్లోజ్ చేసింది. సో ఆయన ఎక్కడున్నా కూడా వీళ్ళంతా మహానుభావులు, అమరవీరులే వీళ్ళు. వాళ్ళ ఆత్మకి, ఆయన ఆత్మకి శాంతి కలగాలి, కుటుంబం ఎంతో ధైర్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.